బిజినెస్ ఏదైనా లాభాలు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా? యాడ్స్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం కూడా ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ అడిషనల్ ఇన్కమ్ వస్తే బాగుండు అని అనుకుంటున్నాం. అలాగే అందరూ కూడా వర్క్ చేసే ఎంప్లాయీసే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఐడియా ఏంటి? వాళ్ళ కళ్ళు నిజం అవుతున్నాయి, అవ్వబోతున్నాయి. అండ్ త్వరగా లేట్ చేయకుండా చేస్తే ఖచ్చితంగా మీ కళ్ళల్ని మీరు నెరవేర్చుకోవచ్చు అనే ఆపర్చునిటీ చెప్తారు. అవునా? నేను ఫస్ట్ చేసుకుంటాను. ఇది ఒక సాలిడ్ ఎర్నింగ్స్ ఛాన్స్. దీన్నే మనం అంటాము స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అని. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కోసం మాత్రమే ఇది కాల్డ్ యాజ్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ జనరల్గా ఇది వర్డ్ పాతదే అయినా కానీ ఇప్పుడు యుగం మాత్రం కొత్తది. ఇంటర్నెట్ యుగంలో మనం ఉన్నాం కాబట్టి మీ క్లయింట్ జర్మనీలో కూర్చొని మీకు ఆన్లైన్లో ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ మీరు పూర్తి చేశారనుకోండి, ఒక రోజులోనో, ఒక 6 గంటల్లోనో, ఒక 4 గంటల్లోనో యూ విల్ బి పెయిడ్ ఇన్ డాలర్స్. ఆ డాలర్స్ని కన్వర్ట్ చేసుకుంటే ఒక $1000 అంటే ఈజీగా మీకు 8000 రూపాయలు వచ్చినట్టే. ఇంతకీ వర్క్ ఏ విధంగా ఉంటుంది? డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లీగల్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లైక్ లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్ ఉంటారు. ఆర్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ విషయంలో మాట్లాడాలంటే సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్సల్యూట్లీ. ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ వీడియో ఎడిటింగ్ బేస్డ్ సర్వీసెస్ కానివ్వండి, లీగల్ సర్వీసెస్ కానివ్వండి, కోర్ సబ్జెక్ట్ ట్యూషనింగ్ అంటారు. ఆన్లైన్లో ట్యూషన్స్ ఇవ్వడం. ఆన్లైన్లో ట్యూషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు SAP ఉందండి, ఒక సాఫ్ట్వేర్, పైథాన్ ఉంది, ఒక సాఫ్ట్వేర్. ఇలాంటి అన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రపంచం మొత్తం నుంచి, లైక్ బంగ్లాదేశ్ కావచ్చు, చైనా నుంచే కావచ్చు, డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, యూరోపియన్ దేశాల్లో కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో ఎవరైనా తక్కువ అమౌంట్లో ఏదైనా మంచి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి వెతకాలంటే అట్లీస్ట్ నేను అనుకుంటాను ఇక్కడ కనీసం ఒక more than 10 వెబ్సైట్స్ ఉన్నాయండి. వరల్డ్ వైడ్ జెన్యూన్ వెబ్సైట్స్, ఫేక్ కాదు, ఆల్రెడీ జెన్యూన్ అండ్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్. చాలామంది ఎంత సంపాదిస్తున్నారు తెలుసా అండి? సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదించవచ్చు ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారానే. 40 lakhs, అక్షరాల 40 లక్షల రూపాయలు. ఐ టెల్ యూ మోర్ అబౌట్ ఇట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక యావరేజ్గా స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందంటే, ఇది నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఏదో మంచి ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి మరీ డైరెక్ట్గా ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి దూకమని నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు జాబ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ అనేది సాధించండి. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు లాభం ఏంటి? ఎక్స్పర్టైజేషన్ వస్తుంది మీ దగ్గర, ఆ సబ్జెక్ట్ పైన మీకు హోల్డ్ వస్తుంది. దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ అ SME, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవుతారు మీరు. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయ్యారనుకోండి, మీ దగ్గర ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ని మీరు ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లోడ్ చేశారనుకోండి. ఇలాంటి వెబ్సైట్స్లో మీకు చెప్తాను, అందరికంటే బాగా పెద్ద పేరున్న వెబ్సైట్ లింక్డ్ఇన్ యాప్. సో లింక్డ్ఇన్లో ఆల్ ప్రొఫెషనల్స్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని దట్ యూ గోయింగ్ టు ఆఫర్ ఎక్స్ట్రా సర్వీస్. అంటే ప్రయర్గా ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని మరి మీరు ఇలాంటివి మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కంపెనీకి తెలియాలి మీరు ఏం చేస్తున్నారనేది. ఎందుకంటే ఒక కంపెనీ మిమ్మల్ని నమ్మేసేసి ఒక ఉద్యోగాన్ని చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. క్లియర్ కట్గా ఉంటే ఏమవుతుందంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు ఇక్కడ. లేదంటే జాబ్లో నుంచి రిజైన్ చేయండి, యూఆర్ ఫైర్డ్ అంటారు, దాని తర్వాత మళ్ళీ ఫ్రీలాన్సింగ్ మీద పడాల్సిందే, అప్పుడు డెస్పరేట్ అయిపోతారు. సో అలాంటి తప్పులు కాకుండా ఇక్కడ నేను చెప్తాను, ఈ ఇండస్ట్రీలో తొందరపడి దూకకండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దదో తెలుసా? 2 లక్షల కోట్లు, 2 lakh crores అండి. వరల్డ్ వైడ్ కాదు నేను చెప్పేది, ఓన్లీ భారతదేశంలోనే 2 లక్షల కోట్ల ఇండస్ట్రీ ఇది. ఎవరైతే ఈ ప్రొఫెషన్ని ఒక ఎక్స్పర్టైజేషన్ వచ్చిన తర్వాత దీన్ని అందుకుంటారో వాళ్ళని ఎవరు ఆపలేరు. సో ఐల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్. ఫ్రీలాన్సింగ్ ఇండస్ట్రీ గురించి నేను మీకు చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 100% వరకు ఎవరైతే ఫుల్ టైం ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లో 100%లో 60% వరకు less than 30 years ఉన్న వాళ్ళు ఉన్నారు. యంగ్ పీపుల్ విత్ లాట్స్ ఆఫ్ హై ఎనర్జీ అండ్ గుడ్ టాలెంట్, సాలిడ్ సర్టిఫికేషన్స్, గుడ్ నాలెడ్జ్, ఎక్స్పర్ట్ మోడ్లో నేర్పిస్తారనమాట. అలాంటి వాళ్ళు జస్ట్ less than 30 years వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. 60% అంటే మీరు జస్ట్ ఊహించండి ఎన్ని కోట్ల మంది అవుతారు. సో దట్స్ ద వన్ పాయింట్. నా లిస్ట్ ఆఫ్ టిప్స్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఫ్రీలాన్సర్. సో ఫ్రీలాన్సింగ్ చేయడానికి సక్సెస్ టిప్స్ ఏంటి? ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవ్రీ ప్లాన్ని మీరు ఒక డైరీలో కానివ్వండి, ఒక చార్ట్ టు బీ ఫాలోడ్. ఎవ్రీడే మార్నింగ్ మనం లేవగానే మన ముందు కనపడాలి. ఆ చార్ట్లో మీరు రాసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్లాన్ యువర్ ఎవ్రీ మూవ్. మీరు ఎలా
ప్రయారిటైజ్ చేసుకోబోతున్నారు మీరు వర్క్ని, ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటి, అలాంటిది ఒక 10 పాయింట్స్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. రెండోది, పక్కాగా క్లారిటీతో ఉండండి మీరు ఏదైతే సర్వీస్ ఆఫర్ చేయబోతున్నారో. ఎందుకంటే ఈ ఫ్రీలాన్సింగ్ మొత్తము వరల్డ్ ఓవర్లో ఎక్కువగా సర్వీస్ ప్రొవైడ్ చేసే ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి నేను ఫ్రీలాన్సింగ్గా చేసేస్తానంటే అది మీకు లోకల్, అంటే ఓన్లీ ఇండియాలోనే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీకు పనికి రావచ్చు. కానీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీ క్లయింట్కి మీరు ఒకవేళ సర్వీస్ చేయాలనుకుంటే అది సర్వీస్ బేస్డే ఉండాలి. ఇట్ కెనాట్ బి అ ప్రోడక్ట్ బేస్డ్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటిది మా కోసం ఉంటుందేమో, నేను కూడా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, నేను మంచి మంచి డిజైన్స్ తయారు చేస్తాను అని చెప్తే మాత్రం దానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండవు. సో సర్వీస్ బేస్డ్ వాళ్ళ కోసం ఈ ఫ్రీలాన్సింగ్ ఎక్కువగా పనికి వస్తుంది. నా అనదర్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక జంప్ తీసుకోవాలనుకుంటున్నారు యాజ్ అ ఫ్రీలాన్సర్గా, ఫుల్ టైం ఫ్రీలాన్సర్గా. అలాంటప్పుడు ఏం చేయాలి? అదృష్టం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు గివ్ అ షౌట్ అవుట్. సింపుల్ షౌట్అవుట్ ఇచ్చారనుకోండి, స్ప్రెడ్ ద వర్డ్. మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, మీ వాట్సాప్ గ్రూప్స్, యువర్ ఫేస్బుక్ గ్రూప్స్, యువర్ ఫ్యామిలీ సెక్షన్ పీపుల్ కానివ్వండి, గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఫస్ట్ ఇమీడియట్గా మీరు ఒక అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇదంతా ఫ్రీగా చేయబడ్డే పని అనమాట. మీరు ఎవరికి కూడా నయా పైసా ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇక్కడ పెట్టుబడి లేని బిజినెస్ అంటారు దీన్ని. సో వెరీ ఇంపార్టెంట్లీ, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఓకే, ఈ ప్రొఫెషనల్ దిగాక ఏమవుతుందంటే, మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఏముంటుందంటే అక్కడ మీకు ఓన్లీ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది, స్కిల్ బేస్డ్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఇక్కడ కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి యూ నీడ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్స్. అంటే మీరు 1.0లో ఒక కోర్స్ నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ టెక్నాలజీ 2.0 వస్తుంది, 10 వరకు వెర్షన్ వస్తుంది. సో అలాంటి అన్ని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటూ ఉండాలి. మీరు అప్డేటెడ్గా లేరనుకోండి, ఇబ్బంది వచ్చేది ఫ్రీలాన్సర్స్కే. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి, దయచేసి గమనించండి. అండ్ గో అహెడ్, ద వరల్డ్ ఈజ్ యువర్స్. సో చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది అని కూడా చెప్తాను నేను. ఇలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి లోన్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, ఇలాంటి ఏ విషయం పైన మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? షూర్. ఇది ఇంకొక గోల్డెన్ ఛాన్స్ అంటాను. ఎందుకంటే ఈ 15th రాబోయే సండే అక్టోబర్ నెలలో మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరి కోసం ఈ అవసరం క్లాస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరూ లోన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఏమైందంటే ఎవ్రీబడీ ఈజ్ కంప్లీట్లీ షేకెన్ అప్ అనమాట. చాలా బ్యాడ్ పరిస్థితుల్లో, స్పెషల్లీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే బిజినెసెస్ మూతబడుతున్నాయి, చాలామంది జాబులు పోయాయి, అప్పుల మీద అప్పులు తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నారు, లోన్ యాప్స్లోకి వెళ్ళేసేసి చైనీస్ లోన్ యాప్లో కొంతమంది అయితే ₹1,00,000 జీతం ఉన్న కూడా ₹2,000 లోన్ తీసుకున్నారు. ఇట్ వాస్ పథెటిక్. అసలు అంటే ఎంత దిగజారిపోతుందన్నమాట అవసరం అనేది. అంటే ఏమవుతుందంటే వెనక ముందు ఆలోచించకుండా ఫస్ట్ నాకు డబ్బు కావాలి, ఈ డబ్బును అక్కడ ఇచ్చేయాలి, అంటే ఇక్కడ తీసుకున్న డబ్బుని అక్కడ ఇవ్వడం, అక్కడ తీసుకున్న డబ్బుని ఇంకొక చోట్ల ఇవ్వడం, అదే చేస్తున్నారు. కానీ ఒక ఫైనాన్షియల్ సొల్యూషన్ అనేది మాత్రం వీళ్ళకి దొరకట్లా. వీళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీకున్న అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, ఆర్ కొత్త అప్పులు చేసుకోవాలనుకుంటున్నారా, దానికి ప్లానింగ్ ఏంటి, దానికి స్ట్రాటజీ ఏంటి, క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయిందా, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి స్ట్రాటజీ ఏంటి, దానికి కావాల్సిన ట్రిక్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతాయి. అలాగే ఇందాక మనం ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్లో పోర్ట్ఫోలియో కూడా మీరు క్రియేట్ చేసుకునే స్ట్రాటజీ మీకు నేర్పించబడుతుంది అనమాట. సో డెఫినెట్గా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే నెంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. మా టీం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. అండ్ ఈ క్లాస్ పర్సనల్గా నేను తీసుకోబోతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో విన్నారు కదా, మరి మీరు కూడా బిజినెస్ పరంగా ఏదైనా లోన్ కావాలి అనుకున్నా, లేదు లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నా, లేదు అప్పు చేసాము, అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి ఏ విషయాలకైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, గైడెన్స్ కావాలి, దాని నుంచి బయటపడే అవకాశాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.